ఓవైపు బతుకు పోరాటం, మరోవైపు ఆకలి కోసం ఆరాటం. ఆహారం కోసం వచ్చి ఏనుగులు బలవుతుంటే ఆరుగాలం పండించిన పంటను కాపాడుకోవడానికి వెళ్లి రైతులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో దశాబ్దాలుగా రైతులు ఏనుగుల మధ్య పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో నిత్యం గజరాజుల దాడులు భయం రేపుతున్నాయి. దీంతో ఈ సమస్య పరిష్కారానికి తొలిసారిగా ఎలిఫెంట్ హబ్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. దానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. అసలు జిల్లాలో రైతులు వర్సెస్ గజరాజుల దాడులు ఎందుకు సాగుతున్నాయి? కొత్త హబ్ గజరాజులను రాకుండా కట్టడి చేయగలుగుతారా? ఇద్దరిది బతుకు పోరాటమే. ఆకలి కోసం ఏనుగులు వస్తుంటే కళ్ళ ముందరే ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట నాశనం అవుతుందనేటువంటి ఆవేదన చిత్తూరు జిల్లా రైతుల్లో కనపడుతుందనే చెప్పాలి. ఏనుగులను ఎలా ఎదుర్కోవాలో తెలియక రైతులు ఏదైతే రైతుల నుంచి వస్తున్నటువంటి దాడులను తప్పించుకునేందుకు ఏనుగులు పడుతున్నటువంటి అవస్థలు చిత్తూరు జిల్లాలో ఏదైతే సర్వసాధారణంగా మారాయనే చెప్పాలి. మొత్తం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఏనుగుల దాడులు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఏనుగుల దాడుల నుంచి మమ్మల్ని కాపాడాలంటూ కూడా రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మరి అటవీ శాఖ ఏం చేస్తోంది? గజరాజుల దాడులను అడ్డుకట్ట వేయడానికి ఎలాంటి ప్రణాళికను రూపొందిస్తుంది? ఇక గజరాజుల దాడులకు అడ్డుకట్ట పడేలాగా కొత్త ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందనేటువంటి సమాచారం ఇక్కడ ఉన్నటువంటి రైతుల్లో సంతోషాన్ని కలగజేస్తుందని చెప్పాలి. వన్యప్రాణి సంపదకు చక్కటి నెలవు చిత్తూరు జిల్లా. వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో ఎన్నో వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తున్నాయి. జిల్లా పరిధిలో తూర్పున శ్రీ వెంకటేశ్వర అభయారణ్యం, పశ్చిమాన కౌండిన్య అభయారణ్యంలో వందల సంఖ్యలో ఏనుగులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాతో ఇటు తమిళనాడు, అటు కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. 3 రాష్ట్రాల సరిహద్దులోని ఈ కౌండిన్య అభయారణ్యం సుమారుగా 357 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 88,500 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నెలకొని ఉంది. అయితే గడిచిన నెల రోజులుగా అడవిలో నుంచి ఏనుగులు జనావాసాల్లోకి తరచుగా వస్తున్నాయి. రైతుల పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. దీంతో అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తమ రాష్ట్రంలోకి రావద్దంటూ ఎవరికి వారు ఏనుగులను పక్క రాష్ట్ర అటవీ ప్రాంతంలోకి తోలుతున్నారు. కర్ణాటక అటవీ సిబ్బందికి ఏనుగులను మళ్లించేందుకు అక్కడి ప్రభుత్వం అటవీ సిబ్బందికి ప్రత్యేక ఎయిర్ గన్లిచ్చింది. తమ ప్రాంతం వైపు నుంచి వచ్చే అడవి ఏనుగులను వెనక్కి మళ్లించేందుకు ఎయిర్ గన్లతో వాళ్లు కాల్పులు జరుపుతుంటారు. వీటికి భయపడి ఏనుగులు కర్ణాటక అడవీ ప్రాంతంలోకి వెళ్లడం లేదు. చిత్తూరు జిల్లా సరిహద్దు గ్రామాల్లోనే తిరుగుతున్నాయి. ఈ పరిణామంతో చిత్తూరు జిల్లా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఏనుగుల పంట నష్టపరిహారం కూడా ప్రభుత్వం నుంచి అందడం లేదు. ప్రస్తుతం మనం పలమనేరులో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ అటవీ ప్రాంతంలో ఏదైతే కౌండిన్య అటవీ ప్రాంతం మొత్తం కూడా కొన్ని వేల ఎకరాలు కూడా మొత్తం కూడా విస్తరించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ అటవీ ప్రాంతం నుంచి దాటి రాకుండా ఉండేందుకు కూడా గతంలో ఎన్నోసార్లు రకరకాల ప్రయత్నాలు అటవీ శాఖ అధికారులు చేశారు. అలాగా మనం చూస్తున్నటువంటి ప్రయత్నమే ఏదైతే ఈ యొక్క కరెంటు తీగలు అనేది కూడా మొత్తం అటవీ ప్రాంతం వైపు కట్టడం కూడా జరిగింది. ఇది కొద్దిపాటి శాఖ అనేది ఉంటుంది. ఏనుగులు ఈ యొక్క అటవీ ప్రాంతం నుంచి బయటకు రాకుండా కూడా ఏర్పాటు చేశారు. అయితే వీటిని కూడా ఏనుగులు తొక్కి నాశనం చేసినటువంటి పరిస్థితి అనేది కూడా మనం ఏ విధంగా ఉందనేది కూడా కనబడుతుంది. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఏదైతే పలమనేరు కావచ్చు, వీకోట కావచ్చు, సరిహద్దు నియోజకవర్గాల్లో మొత్తం అన్నింటిలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే ఆవులను మెప్పుకోవడానికి వచ్చినటువంటి కొద్దిమంది మహిళలు కూడా ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఆవుల్ని మేపడానికి అయితే వచ్చారు, కానీ మీ ఆవుల్ని చాలాసార్లు ఏనుగులు తొక్కి చంపేసినటువంటి పరిస్థితి ఎలా చూస్తారమ్మా? మీ పక్కనే కరెంటు కూడా ఉంది. ఏం చేయాలనుకుంటున్నారు ఏనుగులు రాకుండా? ఏనుగులు రాకుండా అద్దె చేయాలనుకుని ఉంటాం మేము. ఏనుగులు రాకుండా అద్దె చేయాలా, పంటలు పొలాలు అంతా నాశనం చేసేస్తూ ఉన్నాయి. ఆవుల్ని అంతా చంపేస్తూ ఉన్నాయి. ఏం చేసినా ఏనుగులు అద్దె చేయాలని కోరుకుంటా ఉన్నాం. అంటే మీరు చాలా సార్లు చూస్తుంటారు, మీకు చిన్నప్పటి నుంచి ఇదే బెడదం మీకు అనేది ఉంది. అయితే ఈ మధ్య కాలం ఎక్కువైందా తక్కువైందా అమ్మ? ఎక్కువైండాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువైండాయి. అందుకే ఇవన్నీ కూడా ఇంచేసిండాయి. కమ్మీలు అంతా కూడా అద్దు దాటుకొని వచ్చేస్తాండాయి అవి. ఇది అంటే మొత్తం ఏనుగులన్నీ కూడా ఈ ప్రాంతంలోకి వచ్చి నాశనం చేస్తున్నాయి. దీని కారణంగా మొత్తం కూడా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో, ఈ కమ్మీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం కొన్ని ఆవులు కూడా మేత వేస్తున్నటువంటి దృశ్యాలు అనేది కూడా మనం చూడొచ్చు. సో ఇటువంటి క్రమంలోనే ఏనుగులు రావడం, ఆహారం కోసం రావడం, నీటి కోసం రావడం, ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆవులు కావచ్చు, అక్కడ ఏదైతే ఆవులు మేపడానికి వచ్చినటువంటి మహిళల్ని కావచ్చు, చాలా సార్లు వాళ్ళందరినీ కూడా కుట్టి చంపేసినటువంటి
చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో వాళ్ళందరూ కూడా చాలా భయాందోళనకు లోనవుతూ ఉంటారు. ఇప్పటి వరకు కూడా పదుల సంఖ్యలో ఏదైతే రైతులు చనిపోవడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అనేది మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ కూడా వారైతే చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తూతూ మంత్రంగానే మిగిలిపోయిందని చెప్పుకోవాలి. మనం ఏదైతే ఈ వైరింగ్ ఏదైతే ఉందో ఇది అటవీ ప్రాంతానికి మిడిల్లో కట్టుంటారు. ఈ రకంగా మొత్తం కౌడన్య అటవీ ప్రాంతం మొత్తం కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఏనుగులు ఏమాత్రం కూడా భయపడకుండా వాటన్నిటిని దాటుకొని మరి లోపలికి వస్తున్నటువంటి పరిస్థితి. దాని కారణంగా అక్కడక్కడ ఏర్పాటు చేసినటువంటి అడ్డుకట్టలు ఏవైతే ఉంటాయో ఇలాంటి వైరింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా ధ్వంసం చేసుకొని మరి కూడా లోపలికి ఏనుగులు వచ్చేసి ఆహారం కోసం ఊర్ల మీద పడుతున్నటువంటి పరిస్థితి. దీని కారణంగా మేము నష్టపోతున్నాం. అధికారులు గట్టి చర్యలు అయితే తీసుకోవాలని అయితే డిమాండ్ అయితే పెద్ద ఎత్తున ఉంది. ఏదైతే ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆ దిశగా ఒక ప్రణాళిక కూడా రూపొందిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోకపోతే మాత్రం మా యొక్క పంట పొలాలను ధ్వంసం చేయకుండా కాకుండా మా ప్రాణాలు కూడా ఈ యొక్క ఏనుగుల దాడుల్లో పోతాయనే బాధ అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతుల్లో కనబడుతోందని చెప్పవాలి. ఈ మధ్య జిల్లా సరిహద్దు గ్రామ ప్రజలకు ఏనుగులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏనుగులు అర్ధరాత్రి దాడులు చేసి పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. ఇటీవల మనుషులను సైతం ఏనుగులు మట్టుబెట్టాయి. ఇప్పుడు ఏ మూల నుంచి ఏనుగులు వస్తాయో తెలియక గ్రామస్తులు భయంతో జీవిస్తున్నారు. చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాలైన పలమనేరు, శాంతిపురం, రామకుప్పం మండల అటవీ గ్రామాలలో ఈ ఏనుగుల సంచారం బాగా పెరిగింది. గడిచిన 4-5 నెలలుగా 13 ఏనుగుల మంద, 25 ఏనుగుల మంద. ఈ 2 మందలు చిత్తూరు జిల్లా సరిహద్దు గ్రామాల్లోనే తలదాచుకుంటున్నాయి. ఇవే అడవిని వదిలి జనాల్లోకి వస్తున్నాయి. రైతుల పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. అడ్డొచ్చే మనుషులపైన దాడికి తెగబడుతున్నాయి. ఇక ఏనుగుల దాడులలో దాదాపు 20 మంది వ్యక్తులు మరణించారు. 50కి పైగా ఆవులు ఏనుగుల దాడిలో చనిపోయాయి. వందలాది మంది మనుషులు గాయపడ్డారు. మొత్తం పలమనేరే కాకుండా చుట్టుపక్కల ఏదైతే కౌండిన్య అటవీ ప్రాంతం ఉన్నటువంటి నియోజకవర్గాలైన కుప్పం, పలమనేరు కావచ్చు, పొంగునూరు కావచ్చు, ఆయా ప్రాంతాలు మొత్తం కూడా ఏనుగుల దాడులతో బీతెల్లిపోతుందనే చెప్పాలి. మొత్తం ప్రస్తుతం మనం పలమనేరులో ఉన్నటువంటి ఓ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడే 2 రోజుల క్రితం మొత్తం ఏనుగులన్నీ కూడా వచ్చి పంటను మొత్తం కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి. మొత్తం ఏనుగుల అడుగులు అనేది కూడా ఏ స్థాయిలో ఉందనేది చూడొచ్చు. వేసినటువంటి పంటను ఆరుగాలం కర్షించినటువంటి పంటను మొత్తం కూడా నాశనం చేసేసినటువంటి ఆవేదన అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతుల్లో కనబడుతుంది చెప్పుకోవచ్చు. సో ఈ రకమైనటువంటి బాధ ఇక్కడ ఉన్నటువంటి వారందరిలో కూడా ఉంది. కొద్దిమంది ఇక్కడ ఉన్నటువంటి రైతులు అందరూ కూడా ఉన్నారు. మనం వారితో కూడా మాట్లాడతాము. అసలు వారికి ఉన్నటువంటి బాధలు ఏందనేది. ఇంత వర్షంలో కూడా పనులు చేసుకుంటూ ఉన్నారు. అమ్మ చెప్పండి, అంటే ఏనుగులు మీరు అడ్డుకునే ప్రయత్నం ఏదైతే అటవీ శాఖ అధికారులు చేస్తున్నారో అయినా కూడా మీ పొలాల్లోకి వచ్చేస్తున్నాయి కదా, అంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేసేది సార్, మాకేం అర్థమే కావడం లేదు. ఆ ఏనుగులు ఏం చేస్తారో ఏమో అర్థమే కావడం లేదు. ఒకరొకరు చేను కాడికి వచ్చేదానికి భయంగా ఉండదు, ఇద్దరు ఉండేదానికి కూడా భయంగా ఉండదు. చెట్లు కొట్టేస్తా ఉన్నాయి, ఏం పెట్టడం లేదు సార్. పంటలు టమాటాలు, బీర్ చెట్లు, మళ్ళు క్లీన్ గా తుక్కిపారేస్తా ఉన్నాయి. కావులు అంటే ఉంటే కూడా భయంగానే ఉంది. తెల్లారితో మనిషి లేచి ఇంటికి వచ్చేదాకా భయంగానే ఉంది. ఆ చెడ్లో వచ్చి పొనుకుంటారు, ఈ చెడ్లో పొనుకుంటారు. తెల్లారితో ఇంటికి వచ్చే ఊర్లోకి వచ్చేదాకా భయమే. ఎట్టుండదు ఏమైనా ఇంట్లో ఆడవాళ్ళకి నిద్ర లేకుండా ఎందుకు చెప్తావు మా బాధలు అడవిలో చేరుకొని. ఆ అడవి అధికారులకు చెప్తే ఏమో రాస్తామో వస్తారు వెళ్ళిపోతారు. ఏమో రాస్తాంలేమ్మా, మీ పంట నష్టమేమా లేదు అని చెప్పలేదమ్మా, రాసిస్తాము దానికి తగిన కట్టిస్తాము అంటారు. రూపాయి తింటే పావులా ఇస్తాండారు. అంటే మీరు చాలా పెద్దోళ్ళుగా ఉన్నారు. గతంలో ఎప్పుడైనా ఇంత ఏనుగుల దాడులు లేదు, ఏ బాధలు ఏమి లేకుండా ఉండాలా. ఇప్పుడు బాగా ఇంటికి పోతే తెల్లారితే మగోడు మొక్క చూసే మాకు భయంగా ఉంది సార్. మా వల్ల కాలేదు. పంటలు వచ్చాయి, మాడి నుంచి వేస్తాయి, కొమ్మ నుంచి వేస్తాయి, చెట్లు వేడికేస్తా ఉన్నాయి, ఆవులు చంపేస్తా ఉన్నాయి, దూరం చంపేస్తా ఉన్నాయి. బాగా కట్టేస్తే ఏం కాలేదు సార్ మా వల్ల. మేము పియాన పరిస్థితి తక్కువైపోతుంది. మేమే సోలర్లు వేసుకుంటాం. సోలర్లు వేసుకుంటే కూడా సోలర్లు కూడా పీకేసి తోసేసి వచ్చి తింటా ఉన్నాయి. ఇది ఈ బొగ్గులో బాధగా ఉంది. సోలార్లు మీ డబ్బులతో మీరు వేసుకున్న వాటిని కూడా పెరికేస్తా ఉంటాయి సార్. పెరికేసి పొచ్చి పొలాలంతా తినేస్తా ఉన్నాయి. మగోడు రైలు కాయలు పోతే ఇంటికి ఆడవాళ్ళు నిద్ర లేదు. మగోడు చూస్తామని తెలియదు. మగోడు మన దగ్గరికి వస్తాడా లేదని ఒకంత భయంగా ఉండదు, చాలా బాధగా ఉండదు. చాలా పెద్ద ఒక అత్యంత ఒక మాట నింది.
మా మగాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే వస్తాడో రాడో అనేటువంటి బాధ ఆమె వ్యక్తం చేస్తుంది. సో మీరు ఎలా చూస్తారు, అంటే రాత్రిపూట ఇక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి? పూట ఇప్పటికి కనీసమైన ఒక పైరు చేసినామంటే ఖచ్చితంగా నాటి నుంచి కోసి ఇంటికి ఎత్తకపోయేదాకా ఒక్క రోజు కూడా నైట్ నిద్రపోయే మగవాడు నిద్రపోవాలని ఆశ మటుకు ఎవరికి లేదు. నిద్రపోదామని ఆశ లేదు. డైలీ మనం ఇంట్లో మేలుకొనే ఉండి పైరుని కాపాడుకోవాలి. ఒక్క రోజు కూడా తప్పవు. డైలీ రోడ్డు కాడికి వస్తూ ఉన్నాయి, పంటల కాడికి వస్తూ ఉన్నాయి, షెడ్లు కొడతాయి. ప్రతి ఒక్కటి బోస కానీ చెక్క బోస కానీ ఇట్లా ఉంటాయి. గుడ్లు కూడా పెట్టడం లేదు, నేరుగా వస్తాయి షెడ్లు కొడతాయి. బేర చెట్టు కానీ కాకర చెట్టు కానీ మడ్డి కానీ మన నాటి నుంచి మన కంటికి రెప్పలాగా కాపాడిన వాళ్ళకి పైరు, లేదంటే లేదు. అప్పటికి అంత రెప్పగా కాపాడితే కూడా కానీ అవి నేరుగా వచ్చి దొరబడతాయి. లెక్కలేదు, మనిషి అంటే లెక్కలేదు, బాణాలంటే లెక్కలేదు. దేనికి వస్తాయి అంటారు? అంటే అటవీ ప్రాంతంలోకి ఆకలి కోసం, ఆహారం కోసమే వస్తుంది. అవి ఆకలి అడవిలో పొద్దులు కూకుంటాయి. సాయంకాలం 6 అయినంటే 6-6:30 అంటే ఈ రోడ్డు దాటి కూడా కాదు, నేరుగా వస్తాయి, పంటల పొలాల్లో పడిపోతాయి. వాటిని మనము బాణాలు తరంతామన్నా అవి మనం ఎందుకు వచ్చి దొరబడి పడిపోతాయి. అప్పుడు పంటల గంటలు చూడాలన్నా ప్రాణం కాపాడుకుంటే చాలు అనే సిచ్యువేషన్లోనే మేము ఉంటాం. అంటే అటవీ శాఖ అధికారులు ఏం చేయడం? వాళ్ళు వస్తారు, మేము ఫోన్ చేయమంటే సార్ మరి ఏం రాను సార్ అంటే వస్తారు, ప్రెజెంట్ వేసుకుంటారు, 4 ఫోటోలు తీసుకుంటారు. ఇట్లా మీ మరి ఇప్పుడు ఇట్లా వస్తారు, 4 ఫోటోలు తీసుకుంటారు, 4 రైళ్ళు రమ్మంటారు, ఫోటోలు తీసుకుంటారు, వాళ్ళు పాటికి వెళ్ళిపోతారు. సరియా వస్తే ఫోన్ చెయ్యా అని చెప్పేసి పోతారా. మళ్ళీ వచ్చిన నాటికి వాళ్ళు ఉంటారు, వచ్చిన నాటికి వాళ్ళు ఉంటాయా, ఓ దినం ఫోన్ చేసినప్పుడు వస్తారా, 2 బాణాలు వేసిపోతారు, మళ్ళీ రారు వాళ్ళు. ఇది అంటే మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. ఏదైతే పంట వేసినప్పటి నుంచి అది చేతికి వచ్చేంత వరకు కూడా వీరికి కంటి మీద కునుకు లేదనే చెప్పాలి. ఏదైతే ఇక్కడ వేసినటువంటి పెంక్సీ మొత్తం కూడా వీళ్ళ డబ్బులతో వీళ్ళు వేసుకున్నారని కూడా, వీళ్ళు ఇదంతా కూడా ఓన్ గా వేసుకున్నామని చెప్తూ ఉన్నారు. అయితే అయినప్పటికీ కూడా వీటన్నిటిని కూడా ధ్వంసం చేసుకొని మరి లోపలికి ఏదైతే వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి వరి కావచ్చు, అరటి కావచ్చు, ఏ పంట అయితే వేస్తారో ఆ పంట మొత్తాన్ని కూడా తిని నాశనం చేస్తుంది అనేటువంటి ఆవేదన అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతుల్లో కనబడుతుందని చెప్పాలి. ఒకవైపు రైతులకు ఆ బాధ అయితే ఇక్కడ పనిచేయడానికి వచ్చేటువంటి కూలీలకు కూడా భయం ఉంది. ఎందుకంటే ఒకవేళ వస్తే ఎక్కడ చంపేస్తాయన్నటువంటి భయం అయితే ఉంది. ఇక్కడ ఆడవాళ్ళు చెప్తున్నటువంటి మాటలు అందరినీ కూడా కన్నీటి పర్యంతం అయ్యేలా చేస్తున్నాయి. మా భర్త ఒక్కసారి ఏదైతే పంట పొలాలను కాపాడుకోవడానికి రాత్రిపూట వెళ్తే తిరిగి ఉదయాన్నే ఇంటికి వస్తాడా రాడా అన్నంత ఏదైతే ఆవేదన ఆలోచనతోనే రాత్రంతా పనుకోవాల్సి వస్తుంది, నిద్రించాల్సి వస్తుంది. అధికారులు ఇప్పటికైనా మేల్కొని ఏదైతే ఏనుగులకు గట్టి చర్యలు రాకుండా కూడా తీసుకోవాలనేటువంటి డిమాండ్ అయితే ఏదైతే చిత్తూరు జిల్లా ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల్లో కనబడుతుందని చెప్పాలి. పలమనేరు, పొంగనూరు, కుప్పం, చిత్తూరు అటవీ ప్రాంతాలను కలుపుతూ 6000 హెక్టార్లలో కౌండిన్య ఎలిఫెంట్ జోన్ ఉంది. 2012లో ఇక్కడ కేవలం 8 ఏనుగులు సంచరించేవి. ప్రస్తుతం 70 నుంచి 90 ఏనుగులు ఉన్నాయి. ఇందులో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చినవి 40 దాకా ఉన్నాయి. కాగా వీటిలో గడిచిన ఏడాది కాలంలోనే 19 ఏనుగులు మృతి చెందాయి. కరెంటు తీగలు తగలడం, పరస్పరం తలబడడం, మదపుటేనుగుల దాడి ఈ ఏనుగుల మరణానికి కారణాలుగా ఉన్నాయి. 6 నెలల క్రితం రోడ్డు దాటుతున్న 3 ఏనుగులను లారీ ఢీకొట్టడంతో మృతి చెందాయి. ఒక్క రైతులకే కాదు, ఏదైతే ఆహారం కోసం వచ్చినటువంటి ఏనుగులు కూడా మృత్యువాత పడుతున్నాయి. 1 కాదు 2 కాదు, ఈ గత కొన్నేళ్లుగా కూడా దాదాపు 25కు పైగా కూడా గజరాజులు ఏదైతే కరెంట్ షాక్ కావచ్చు, రోడ్డు ప్రమాదాలు కావచ్చు మృత్యువాత పడ్డాయని చెప్పాలి. మనం ప్రస్తుతం ఏదైతే పలమనేరుకు సంబంధించినటువంటి హైవే రోడ్డు మీద ఉందో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక బోర్డు అనేది కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్, స్పీడ్ లిమిట్ 40 కిలోమీటర్స్, గో స్లో అని కూడా ఏదైతే ఏనుగు బొమ్మలు అనేది కూడా ఇక్కడ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇంత పెద్ద బోర్డు అనేది పెట్టినప్పటికీ కూడా చాలాసార్లు ఈ యొక్క రోడ్డు అనేది దాటేటువంటి క్రమంలో ఏదైతే ఆ పక్క ఉన్నటువంటి అటవీ ప్రాంతం ఏదైతే ఉందో అటవీ ప్రాంతం నుంచి రోడ్ క్రాసింగ్ అనేది జరుగుతూ ఉంటాయి. ఏదైతే ఇటువైపు క్రాసింగ్ చేసుకుని వచ్చి ఇటు నుంచి నేరుగా వెళ్తున్నటువంటి క్రమంలో ఇక్కడ హైవేలో ఉన్నటువంటి ప్రాంతంలో ఇట్లా లారీలు అనేది వెళ్తూ ఉంటాయి భారీ వేగంతో. అలాగా జరిగినటువంటి ఘటనలో కొన్ని నెలల క్రితమే ఏదైతే 3 ఏనుగులు కూడా ఒకేసారి ఒక లారీ గుద్దినటువంటి క్రమంలో చనిపోయినటువంటి పరిస్థితి. మరికొన్ని ఏనుగులు ఏదైతే ఆహారం కోసం వచ్చి కరెంటు షాక్తో మృత్యువాత పడినటువంటి ఏనుగులు చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా ఒకవైపు రైతుల మీద ఆహారం కోసం వస్తున్నటువంటి ఏనుగులు దాడులు చేసి మనుషులను చంపేస్తుంటే, మరొక వైపు ఆహారం కోసం వచ్చి అలానే చనిపోతున్నటువంటి ఏనుగులు కూడా వాటి సంఖ్య కూడా ప్రతి ఏడాది కూడా పెరుగుతూనే ఉందని చెప్పుకోవాలి. ఇటువంటి క్రమంలో ఎవరికి ఏం చేయాలి? ఈ యొక్క బతుకు పోరాటంలో ఒకవైపు రైతులది ఆహారం కోసం ఆహారం పండించి పంట అమ్ముకునేటువంటి
ఆశతో రైతులు బతుకుతుంటే ఆ యొక్క బతుకు మీద ఏనుగులు దాడులు చేస్తూ ఉంటే ఆహారం కోసం వస్తున్నటువంటి ఏనుగులు కూడా ఆ యొక్క ఏదైతే కరెంటు షాకులు కావచ్చు లేదంటే రోడ్డు ప్రమాదాలకు కావచ్చు గురవుతూ వాటి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయని చెప్పాలి. ఏనుగులు బయటికి రావడానికి కారణాలపై అధికారులు ఆరా తీశారు. ఈ ప్రాంత ఏనుగులకు అడవిలో లభించే ఆహారంపై ఆసక్తి కలగడం లేదట. అటవీ ప్రాంతం సమీప గ్రామాల వద్ద గల చెరుకు, వరి, అరటి, మామిడి, బీన్స్ వంటి పంటలపై ఏనుగుల రుచి మరిగాయట. వీటి కోసమే అవి గ్రామాల్లోకి వస్తున్నాయని అటవీ అధికారులు అంటున్నారు. అయితే ఇటు రైతులకు అటు ఏనుగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలిఫెంట్ హబ్ ను ఏర్పాటు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. పలమనేరులోని ముసలిమడుగు గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో దాదాపు 50 ఎకరాల్లో ఈ ఎలిఫెంట్ హబ్లను తొలుతగా 18 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడానికి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఎలిఫెంట్ హబ్ ఏర్పాటు చేస్తే తమ కష్టాలు తీరినట్లే అని భావిస్తున్నారు స్థానిక ప్రజలు. ఇన్నేళ్లుగా రైతులు వర్సెస్ గజరాజులు అన్నట్లుగా సాగిన దాడులకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. మరి చూసారుగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి గజరాజుల కష్టాన్ని, ఇటు రైతులకు ఉన్నటువంటి ఆవేదనని, పంటల కోసం రైతులు, ఆహారం కోసం గజరాజులు, ఇలా కొన్ని దశాబ్దాలుగా కూడా ఇద్దరి మధ్య కూడా ఘర్షణ వాతావరణం అయితే ప్రతినిత్యం కూడా సరిహద్దు గ్రామాల్లో ఉండేది. కానీ ఇక మీదట అలాంటి ఇబ్బందులు ఉండబోదనే హామీ అయితే కూటమి ప్రభుత్వం చిత్తూరు జిల్లా రైతులకు ఇస్తుందని చెప్పాలి. దాదాపు 18 కోట్ల రూపాయలతో ఎలిఫెంట్ హబ్ను పలమనేరు కేంద్రంగా తొలిసారిగా ఏర్పాటు చేయబోతుంది కూటమి ప్రభుత్వం. మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చొరవతో పాటు ఏదైతే ప్రస్తుతం అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో పూర్తి స్థాయిలో తొలిసారిగా 18 కోట్ల రూపాయలతో పలమనేరులో ఎలిఫెంట్ హబ్ అనేది రాష్ట్రంలో ఏర్పాటు కాబోతుంది. ఇదే కనుక జరిగితే మాత్రం ఇటు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి సరిహద్దు గ్రామాలు కావచ్చు, ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఏనుగులతో బాధలు పడుతున్నటువంటి రైతులకు, ఇటు ఆహారం కోసం వచ్చేటువంటి ఏనుగులకు ఈ యొక్క ఇద్దరికీ కూడా ఒక సమాధానం అయితే ఈ యొక్క ఎలిఫెంట్ హబ్ ద్వారా దొరుకుతుందనేటువంటి నమ్మకాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఇటు ఏనుగులకు చెక్ పడే విధంగా కూడా ఈ యొక్క ఎలిఫెంట్ హబ్ను అభివృద్ధి చేయబోతున్నారు. దీని కారణంగా చిత్తూరు జిల్లా పర్యాటకంగానూ కూడా ఎంతో అభివృద్ధి చెందపోవడంలో సందేహం లేదనే చెప్పాలి. కెమెరా పర్సన్ చెంచయ్తో కార్తిక్ ఎన్టీవీ, చిత్తూరు జిల్లా నుండి. ఇది చిత్తూరు జిల్లాలో ఏనుగులపై గ్రౌండ్ రిపోర్ట్. దిస్ ఇస్ రఫీ. నమస్తే.